కథామంజరి మే 2026 శ్రావ్య సంచికకు స్వాగతం. కథ మారిన నేల మారని మనసు. రచన డాక్టర్ లక్ష్మీ రాఘవ. స్వరం సమ్మెట ఉమాదేవి. కొడుకు కార్తీక్ ఆఫీస్ నుండి రాగానే, దేవమ్మ, కార్తీక్ నేను వెళ్ళిపోతానురా, టికెట్ బుక్ చెయ్యి అంటుంటే ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే నాన్న పోయాక తల్లి దేవమ్మను తన దగ్గరే ఉంచుకోవాలని అమెరికాకు తీసుకొచ్చాడు కార్తీక్. ఎందుకమ్మా, నువ్వు వచ్చి 2 నెలలే అయింది, ఇంకా 4 నెలలు ఉండొచ్చు అనునయంగా అన్నాడు. వద్దురా, ఇంకా ఉండమని చెప్పొద్దు. అమ్మా, నీకేమైనా ఇబ్బందిగా ఉందా? నీరజ ఏమైనా అందా? అనుమానంగా అడిగాడు. చచ్చా, అలాగేమీ లేదురా, నీ భార్య మంచిది, నాకే వెళ్ళిపోవాలని ఉంది. అమ్మా, నాన్న పోయాక నిన్ను చూసుకునే బాధ్యత నాది. నీవు మాతోనే ఉండాలని, నీకు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించాలనే నా కోరిక. ఇక్కడ మాకు తెలిసి నీకేమి తక్కువ చేయలేదు కదా, ఇలా వెళ్ళిపోతానంటే ఎలా? బాధగా అని లేచి రూంలోకి వెళ్ళాడు కార్తీక్. ఎదురుపడిన భార్య నీరజతో, నీవు అడిగి చూడు ఒకసారి అన్నాడు అమ్మవైపు కళ్ళు తిప్పి. వినటం లేదండి, అలా అని కారణమూ చెప్పటం లేదు, అందుకే నేరుగా మీ వరకు వచ్చింది అంది నిరాశగా. కార్తీక్ ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉండగా కార్తీక్ కొడుకు రామ్ స్కూల్ వర్క్ చేసుకుంటూ కనిపించాడు. వెంటనే, రామ్, నీవు అప్పుడప్పుడు నానమ్మతో సాయంకాలం వాకింగ్కి వెడతావు కదా, నానమ్మ బాగా కబుర్లు చెప్తుందా అని అడిగాడు కొడుకుని. ఓ, నాకు ఇండియా కబుర్లు చాలా చెబుతుంది, అప్పుడప్పుడు కథలు కూడా. నేను స్కూల్ నుండి వచ్చాక హోంవర్క్ లేకపోతే నానమ్మతో వాకింగ్కి వెళ్ళటం భలే ఉంటుంది. నేను ఇక్కడ అన్నీ ఎంత కొత్తగా ఉంటాయో నానమ్మకు చెప్తాను. అలెక్సా గురించి చెప్పినప్పుడు నాకు నేర్పించు, రోజు అలెక్సాని నేను అడుగుతా అంది కూడా. కొడుకు మాటల్లో ఒక పాయింట్ దొరికింది కార్తీక్కి. రామ్ను తన రూంలోకి పిలుచుకుపోయి, రామ్, నీవు నానమ్మకి ఇక్కడ అన్నీ ఎంత బాగున్నాయో చెబుతావా? ఎప్పుడు చెబుతాను డాడీ, ఎందుకంటే నానమ్మకి తెలియనివి చెబితే ఆశ్చర్యంగా చూస్తుంది. మన ఇల్లు కూడా చాలా పెద్దదని నానమ్మకి ఇష్టం. 9 ఏళ్ల రామ్ అలా చెప్తూ ఉంటే చాలా ముచ్చటేసింది. నీకు రేపు హాలిడే కదా, నానమ్మతో వాకింగ్కి వెళ్ళి ఒక హెల్ప్ చేయాలి. నేను హెల్ప్ చేయాలా? ఆశ్చర్యంగా చూశాడు రామ్. అవును నాన్నా, నానమ్మ వెనక్కి ఊరికి వెళ్ళిపోతానని అంటుంది. తనింకా 4 నెలలు ఉండొచ్చు అన్నా నేను వెళ్ళిపోవాలి అంటుంది. మనం ఇక్కడ బాగానే చూసుకుంటాం కదా, ఇప్పుడే ఎందుకు వెళ్ళిపోవాలి అంటే రీజన్ చెప్పకుండా మొండికేస్తుంది. నువ్వు వాకింగ్కి వెళ్ళినప్పుడు అడుగు ఉండమని, నీతోనైనా చెప్తుందేమో. ఓ, అలాగే, నేను అడుగుతాను డాడీ అన్నాడు రామ్ ఉత్సాహంగా. వాడికి నానమ్మ ఇక్కడే ఉండాలని ఇష్టం. అంతా వింటున్న నీరజ కూడా సంతోషపడింది. నీరజకు అత్తగారు వెళ్ళిపోతాననడం నచ్చలేదు. అమెరికాలో సెటిల్ అయ్యాక ఎప్పుడూ ఒంటరి సంసారం అనిపించేది. సంవత్సరం క్రితం అత్తగారు మామగారు వచ్చినప్పుడు ఉన్న 6 నెలలు పిల్లలు రామ్ రష్మిలకు బాగా చేరువయ్యారు. ఇప్పుడు దేవమ్మకు నచ్చజెప్పి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించాలని అనుకుంటుండగా ఆమె 2 నెలలకే వెళ్ళిపోతారని అంటుంది. కారణం ఏమిటో తెలిస్తే నచ్చజెప్పాలని ప్రయత్నం. మరోరోజు నానమ్మ వాకింగ్కి బయలుదేరగానే రామ్ నేను వస్తానంటూ వెళ్ళాడు. రామ్తో వెళ్లాలంటే దేవమ్మకు ఇష్టం. నాన్ స్టాప్ గా నడుస్తాయి వాళ్ళిద్దరి మధ్య కబుర్లు. స్కూల్ విషయాలు దేవమ్మకు కొత్తగా ఉంటాయి. ఇండియాలో లాగా కాకుండా పిల్లలకు విద్య నేర్పే విధానం వేరుగా ఉండడం గమనించింది. కారులో స్కూల్ దగ్గర దిగినప్పటి నుండి టీచర్లు దింపుకోవడం, మళ్లీ ఎక్కించడం, ఇవన్నీ తెలుసుకుని తను చదివినప్పటి బడి సంగతులు చెప్పేది. ఈరోజు నానమ్మ మౌనంగా ఉండడం గమనించి, నానమ్మ, నాన్నలాగా అమెరికా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన ఊళ్ళో
అని అడిగాడు. ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు. మీ నాన్నే మొదట వచ్చాడు. మీ తాతకు చాలా గర్వంగా ఉండేది, తన కొడుకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నాడని. పోయినసారి మేమిద్దరం వచ్చి వెళ్ళాక కార్తీక్ ఇంత పెద్ద ఇల్లు కొన్నాడని, మంచి హోదాలో ఉన్నాడని ఎన్నో చెప్పి మురిసిపోయారు ఊళ్ళో అంటూ కళ్ళు తుడుచుకుంది భర్త చనిపోవడం గుర్తు చేసుకుంటూ. నానమ్మా, నాకు రష్మికి నువ్వంటే లవ్, ప్రేమగా అన్నాడు. నాకు కూడారా నాన్న, మీరు నా దగ్గరికి వస్తే ఇన్ని అనుకూలాలు లేవు కదా అనుకుంటాను. ఇక్కడ నీకేం నచ్చింది? ఎన్నని చెప్పను. మీరందరూనూ, మీరు ఉన్న ఇల్లు, చుట్టూ ఉన్న పచ్చటి గడ్డి, దానిని చక్కగా ఉంచడానికి వచ్చే మనుషులు, ఆఖరికి మన కుక్కల పూ పికప్ అంటూ రావటం, ఆహా మేము ఎప్పుడూ వినలేదనుకో అంటూ నవ్వింది దేవమ్మ మనసారా. ఇంకా ఇంకా ఏమిటి, ఇంట్లో క్లీనింగ్ చేసే రోబో గుండ్రంగా తిరుగుతూ దుమ్మే లేకుండా చేస్తుంది. నిమిషాల మీద వేడి చేసే మైక్రోవేవ్, బయట చల్లనైతే ఇల్లంతా వేడెక్కేలాగా, బయట వేడైతే లోపల చల్లదనం పెంచుకునేలా ఏర్పాట్లు ఎప్పుడూ చూడలేదు. ఇక వాషర్లు, డ్రయ్యర్లు ఇండియాలోనూ వచ్చాయి. పాత్రలు కడిగే మిషన్లు ఇంకా కొత్త. సినిమా హాలులో చూసినంతగా మీకు ఇంట్లోనే హోమ్ థియేటర్ ఉంది. ఇక బయట మీరు చూపించిన సినిమా థియేటర్లు మరచిపోలేననుకో. మరి అన్నీ బాగున్నాయి కదా, ఇక్కడే ఉండు నానమ్మా ఆశగా అన్నాడు రామ్. లేదురా, వెళ్ళిపోవాలి. ఎందుకు అన్నవాడి ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా, ఇదిగో ఇంటికి వచ్చేశాం, రేపు ఆదివారమే కదా, నాతో వాకింగ్ వస్తావా అంది దేవమ్మ. వస్తాను, కాని నువ్వు ఇక్కడ ఉండిపోతానంటేనే మొండిగా అన్నాడు రామ్. సర్లే, రేపు మాట్లాడుకుందాం అంది దేవమ్మ నవ్వుతూ. ఆదివారం వాకింగ్ కి కొంచెం ముందుగా బయలుదేరారు బామ్మ మనోడు. నానమ్మా, నువ్విక్కడే ఉండిపో మళ్ళీ మొదలుపెట్టాడు రామ్. వద్దురా, నేను వెళ్ళాలి అన్న దేవమ్మతో వెంటనే ఎందుకు ఎదురు ప్రశ్న వేశాడు. ఇంట్లో రోజంతా నేనొక్కదాన్నే ఉంటాను. మీ అమ్మా నాన్న ఆఫీసులు, నీ చెల్లెలకి ప్రీ స్కూలు, మీరు వెనక్కి వచ్చేదాకా ఒంటరినే కదా. అయితే ఏమి, నీవు టీవీలో ఎన్నో చూస్తావు కదా, నాకు టైంపాస్ కాదని కాదు చెప్పబోయింది. ఏమైనా ఎమర్జెన్సీ అయితే 911కి కాల్ చేయమని కూడా నేర్పించారు కదా అని బామ్మ వైపు చూశాడు రామ్. ఇక్కడ ఇవే నేర్చుకోవాలి, పక్కింటి వాళ్ళతో మాటలు పలుకులు ఉండవు కదా. మొన్న ఒక రోజు పక్కింటికి అంబులెన్స్ వచ్చి హడావిడిగా ఉంటే పక్కనే ఉన్న మనం వెళ్ళి ఏమైంది అని అడగాలి కదా. అంబులెన్స్ కాదు నానమ్మా, పారామెడికల్ వ్యాన్ వస్తుంది మొదట. వాళ్ళు పేషెంట్ ని అంతా చెక్ చేస్తారు. అదేననుకో, నేను మీ అమ్మకు చెప్పాను, పక్కన ఇంటిలో ఏదో అయింది, వెళ్ళి చూడమ్మా అని. మీ అమ్మ వెళ్ళలేదు, నాకెందుకో నచ్చలేదు నిరసనగా అంది దేవమ్మ. ఇక్కడ అలా వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళకు నచ్చదు, అందుకే వెళ్ళదు అమ్మ. ఏమి పద్ధతిలో, రోడ్డు మీద ఒక్క మనిషి నడవరు. ఎప్పుడైనా కొందరు కలిసి నిలబడ్డారు అంటే కుక్కలను వాకింగ్కి తీసుకెళ్లే వాళ్లే తప్ప మనుషుల కోసం కాదు. అన్నట్టు మొన్న ఏమైందో తెలుసా? నేను రష్మిని వాకింగ్కి తీసుకెళ్లాను కదా. నాకు తెలుసు, ఆ రోజు వాన వచ్చింది కదా. అవును, రష్మి నేను మెల్లగా నడుస్తుంటే మధ్యలో వర్షం మొదలైంది. రష్మిని ఎత్తుకున్నా. త్వరగా నడవలేక ఒక ఇంటి ముందున్న పెద్ద చెట్టు కింద నిలబడ్డాము. రోడ్డు మీద ఒక్కరూ లేరు, అందరూ తలుపులు మూసుకుని ఉంటారిక్కడ. వర్షం ఇంకా ఎక్కువైంది, తడిసిపోతున్నాం. రష్మి ఏడవటం మొదలుపెట్టింది. ఇక ఏం చేయాలో తోచక నా చీర కొంగు రష్మి తల మీద కప్పి తడుస్తూ మెల్లగా రోడ్డు మీద నడుస్తూ ఉండగా ఎదురుగా ఒక కారు వచ్చింది. ఆపుతారేమో అని చూస్తున్నా, రయ్యమని వెళ్ళిపోయింది. ఎలాగో తడుచుకుంటూ ఇల్లు చేరాం. ఎంత భయమేసిందో, రష్మిని క్షేమంగా ఇల్లు చేరుస్తానా అని. ఆపింది దేవమ్మ. వచ్చేశారు కదా,
కూల్గా అంటున్న రామ్ కేసి చూస్తూ, నీకు అర్థం కాలా? నాకు ఎంత కోపం బాధ కలిగిందో. కోపం ఎందుకు? కోపం ఎందుకా? వర్షంలో ఒక ముసలామె చిన్న పిల్ల నడుస్తుంటే ఒక్కరికి ఇంట్లో నుండి కనిపించదా? ఎదురుగా చెట్టు కింద నిలబడితే ఇంటి వాళ్లకు కనిపించదా? ఆఖరికి రోడ్డు మీద ఎదురుపడిన కారు వాళ్లు ఆపి ఎక్కడ డ్రాప్ చేయాలి అని చిన్న మాట అడగరా? ఇదే మా ఊర్లో అయితే వర్షం రాగానే ఎవరైనా తడుస్తూ కనిపిస్తే లోపలికి రమ్మంటారు. చెట్టు కింద నిలబడితే అయ్యో అలా ఎందుకు, నేరుగా తలుపు తట్టలేకపోయారా అని కూర్చోబెట్టి తుడుచుకోవడానికి టవల్ ఇచ్చి వేడివేడి కాఫీ ఇస్తారు. వర్షం తగ్గాక పంపుతారు. లేదా కారు ఉంటే ఇంటి దగ్గర వదిలిపెడతారు. ఇక్కడేం మనుషులో అర్థం కాదు నాకు. కోపం బాధ కలగలుపుగా అంటున్న నానమ్మతో, ఇక్కడ కొత్త వారిని పలకరించరు నానమ్మ. కారులో అస్సలెక్కించుకోరు. ఎందుకో తెలుసా? అలా చేస్తే ఎక్కినవారు ఓనర్ని కాల్చి కారు పట్టుకుపోతారు అని భయం. అలా జరుగుతాయి ఇక్కడ. ఎప్పుడైనా జరిగి ఉండొచ్చుగాక. ఇప్పుడు సాయం కావలసిన వాళ్ళెవరు? ఒక ముసలామె, ఒక చిన్న పిల్ల. వీళ్ళు కాల్చి చంపేస్తారా? ఒక పలకరింపు, ఒక సహాయం అవసరమైనప్పుడు అది చేయని చోట ఎన్ని సదుపాయాలుంటే ఏమి? పొద్దున లేస్తూనే వీధి తలుపులు తెరిచి ఉంచి ఎవరు వచ్చినా అందరికీ ఆహ్వానం పలికే సాంప్రదాయంలో పుట్టి పెరిగిన దాన్ని నేను. చచ్చేదేదో అక్కడే చస్తాను. అందుకే నేను వెళ్ళాలి అంటున్నా. వెళ్ళిపోతా. ఖచ్చితంగా చెబుతున్నా నానమ్మ బాధ కొద్దిగా అర్థమైనట్టుగా ఉండిపోయాడు రామ్. ఆ ఆదివారం వాకింగ్ నుంచి ఇంటికి చేరేసరికి రామ్ నానమ్మ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నానమ్మ, ఇక్కడ వాళ్ళు ఎవరిని పలకరించకపోయినా, మన ఊళ్ళోలాగా సహాయం చేయకపోయినా చెడ్డవాళ్ళు కాదు అని అన్నాడు, తన చిన్న మనసుతో పెద్ద మాట చెప్పినట్టు. దేవమ్మ రామ్ ముఖం వైపు చూసి, నిజమేరా బాబు, ప్రతి దేశానికి ప్రతి ఊరికి వారి జీవన రీతి ఉంటుంది. మనకి కొత్తగా విచిత్రంగా అనిపించేది వాళ్ళకి సహజం. మనది వాళ్ళకి కొత్త. అందుకే ఎవరిపైనా మనం తీర్పు చెప్పలేం. కొన్ని క్షణాలు ఆగి ఆమె మెత్తగా మాట్లాడింది. నేను వెళ్ళాలని అనుకోవటం వాళ్ళిలా ఉన్నారని కాదురా. నా మనసు పాత గడియారంలా ఎక్కడ మోగితే సుఖంగా ఉంటుందో అక్కడికే వెళ్ళాలని తప్పిస్తోంది. అంతే. కార్తీక్ రాము చెప్పిన దాన్ని బట్టి దేవమ్మ ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటుందో అర్థం చేసుకున్నాడు. ఆవిడ అలా వెళ్ళిపోవాలనుకోవటం సహజమే అనిపించింది. ఆ రాత్రి భోజనాల తర్వాత దేవమ్మతో కూర్చొని కార్తీక్ మెల్లగా అడిగాడు, మా దగ్గరే ఉంటే బాగుంటుందమ్మా అని. మీ ఇంట్లో నాకు ప్రేమ తక్కువైందని కాదు, మీ జీవనం కూడా అందమే. మీ నాన్న తర్వాత నాకు ఆయన తిరిగాడిన ప్రదేశంలో ఉంటేనే బాగుంటుందనిపించింది. ఇక్కడ ఏదో నచ్చక అసంతృప్తితో వెళ్ళిపోవాలనుకున్నానని అనుకోకు. ఇక్కడి వారి స్వభావాలు, అలవాట్లు, పద్ధతులు వేరు. అవి మంచివో చెడ్డవో అన్నది అనవసరం. దేవమ్మ మాటల్లో ఆమె మనసు బయటపడింది. ఎవరినీ తప్పులు పట్టని దేవమ్మ ఆలోచన కార్తీక్ ని అబ్బురపరిచింది. కార్తీక్ వెంటనే మృదువుగా అన్నాడు, అమ్మా, అర్థమయ్యింది. నీవు ఊరికి వెళ్ళిపోవాలనంటే ఏర్పాట్లు చేస్తాను. కాని మన విలువల్ని, మన ఊరి సుగంధాన్ని మాకు చూపించడానికి నీవు వచ్చిపోతూ ఉండాలి. దేవమ్మ చిరునవ్వుతో ఓదార్చింది. విలువలు ఎక్కడైనా ఒకటేరా. మానవత్వం కొంచెం మారినా అందరూ తమ తమ బాటలో మంచివాళ్లే. అర్థం చేసుకుంటూ బతికితే మన ప్రపంచం ఎక్కడైనా ఒక్కటే అంటున్న దేవమ్మ తత్వానికి మనస్సులో జోహార్లు చెప్పుకున్నాడు కార్తీక్. కథామంజరి మే 2026 శ్రావ్య సంచిక. కథ మారిన నేల, మారని మనసు. రచన డాక్టర్ లక్ష్మీ రాఘవ. స్వరం సమ్మెట ఉమాదేవి.